మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా 'ఆచార్య'. చిరంజీవి, చరణ్ కలిసి చేస్తున్న సినిమా అంటూ ప్రీ రిలీజ్ టైంలోనే చాలా హైప్ తెచ్చుకున్న ప్రాజెక్ట్. సినిమా రిలీజ్‌కు ముందు వార్తలు దుమ్ము రేపాయి. 'RRR' రిలీజ్ అయిన వెంటనే చెర్రీ ఖాతాలో పడుతున్న సినిమా అనుకున్నారు. కట్ చేసి చూస్తే థియేటర్లో జనాలు లేరు. కంటెంట్ వీక్ అయితే ఏం చేస్తామంటూ పెదవి విచ్చేశారు. 'ఆచార్య' సినిమాతో పోలిస్తే 'భోలా శంకర్' పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్‌గా వచ్చింది 'భోలా శంకర్'. రెండో రోజే థియేటర్లు ఖాళీ అయ్యాయి. కథ కింగ్ అనే విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు ఆడియన్స్. ఇప్పుడు 'విశ్వంభర' విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు మెగాస్టార్. ప్రతి దానిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్నారు. 'విశ్వంభర' రికార్డులు చూసి జనాలు విస్తరిల్లిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అటు కమల్ హాసన్ కూడా 'థగ్ లైఫ్' మీద ఫోకస్ పెంచారు. 'కల్కి' సినిమా ఎట్ సీన్ వైబ్ నుంచి జనాలు బయటకి రాకముందే థియేటర్లోకి వచ్చి నిరాశపరిచింది 'ఇండియన్ 2'. ఇప్పుడు ఆ నెగటివిటీ మొత్తం తుడిచిపెట్టుకొని పోవాలంటే 'థగ్ లైఫ్' యమగా ఉండాల్సిందే. మణిరత్నం మీద మరింత బర్డెన్ పెరిగినట్టే మరి. 'తలైవర్' సినిమాకు థియేటర్లో ఫస్ట్ రోజు జనాలు